ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్లో క్రిప్టోగ్యామ్స్ వర్సెస్ పెన్రోగ్యామ్స్ అనే టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్రిప్టోగ్యామ్స్ అంటే ఏంటి, పెన్రోగ్యామ్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు వీటిని క్రిప్టోగ్యామ్స్ అన్నారు, ఎందుకు వీటిని పెన్రోగ్యామ్స్ అన్నారు, ఏ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వాటిని డివైడ్ చేశారనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ రెండు బ్యాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది నవంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి మీరు వాట్సాప్ చేసినట్లయితే మా ఫ్రీ టైంలో మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఫుల్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు సిఎస్ఆర్ నెట్ ప్రిపేర్ అవుతుంటే, అంటే మాకు కోచింగ్ అవసరం లేదు, మేము నెట్ ప్రిపేర్ అవుతాం, అలాగే నెట్ పేపర్ ఎలా ఉందో తెలుసుకుంటాము అనే ఒక బేసిక్లో ఉంటే మీకు నా ఛానల్ నుంచి గైడెన్స్ కూడా ఉంది. ఏ ఛానల్ అంటే ఏ యొక్క టాపిక్స్ చదవగాలి, ఎక్కడి నుంచి వెయిటేజ్ ఉంది, ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది క్లాసెస్ చెప్పాను అండ్ కొన్ని వీడియోస్ చేశాను. అవి చూస్తే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ రావు. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్లో మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు నిరంతరం చూస్తూనే ఉంటారు, మీరు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అండ్ తాడి చెట్టు ఏమో పెద్దగా ఎత్తుగా ఉంటుంది, ఈత చెట్టు ఒకలా ఉంటుంది, రేగి చెట్టు ఒకలా ఉంటుంది, అలాగే గులాబీ, ఇలా ఒక్కొక్క ప్లాంట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, మామిడి చెట్టు ఒకలా ఉంటుంది. అలా ఉండడానికి గల కారణం ఏంటి అంటే వాటిని ఈ విధంగా డివైడ్ చేశారు అనమాట. అంటే ఈ యొక్క ప్లాంట్స్ అనేవి అలా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది దానికి బాటనీ మీరు చదువుకుంటే మీకు క్లియర్గా తెలిసిందే. అయితే ఈ యొక్క టాపిక్లో ఏంటంటే క్రిప్టోగ్యామ్స్ వర్సెస్ పెన్రోగ్యామ్స్ అనే టాపిక్ చెప్తాను. అంటే ఏదైతే ఉందో ఫ్లవరింగ్ ప్లాంట్స్ వర్సెస్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అంటే పుష్పించే మొక్కలు మరియు పుష్పించని మొక్కలు అనేది టాపిక్ అనమాట. అయితే వీటన్నిటిని మనం ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్ష రాజ్యంలో చూస్తాం అనమాట. సో ప్లాంట్ కింగ్డమ్, ప్లాంటే అని పిలుస్తున్నాం. సో ఈ ప్లాంటే అని చూసుకుంటే కింగ్డమ్ ప్లాంటే అనాలండి. సో మనకి వృక్ష రాజ్యాన్ని కింగ్డమ్ ప్లాంటే అని చదవాలి. ఇంకోటి ఆల్ ద ప్లాంట్స్, ఈ కింగ్డమ్ ప్లాంటేలో అన్ని ప్లాంట్స్ ఉంటాయి అనమాట. అంటే మనం చూసే మన కంటికి కనిపించే ప్రతి ప్లాంట్ కింగ్డమ్ ప్లాంటేలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దే ఆర్ యుకారియోటిక్. సో అంటే యుకారియోటిక్ అంటే ఏంటి, మనకి ఏ కణంలో అయితే ట్రూ న్యూక్లియస్ ప్రజెంట్ అవుతుందో దాన్నే మనం ఏమంటాం, యుకారియోటిక్ అంటాం అనమాట. యుకారియోటిక్ సెల్స్ని మనం ఏమంటారు, నిజమైన కేంద్రకం ఎక్కడైతే కనిపిస్తుందో అటువంటి వాటిని యుకారియోటిక్ అంటాం. సో ప్లాంట్స్ అనేవి ఏంటంటే నిజమైన కేంద్రకాలను కలిగి ఉంటుంది. దే ఆర్ యుకారియోటిక్. యుకారిక్ అంటే తెలిసింది కదా, ట్రూ న్యూక్లియస్ ఉంటే ఏదైతే ఉందో దాన్నే యుకారియోటిక్ అంటాం. యుకారియోటిక్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ అనేది రెండు రకాలు చెప్తాం అనమాట. సో ప్లాంట్ సెల్కి, యానిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటంటే సెల్ ఆర్గనల్స్ చదువుకుని సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క ఏదైతే అన్ని ప్లాంట్స్ అనేవి యుకారియోటిక్గా ఉంటుంది. అలాగే మల్టీ సెల్యులార్ అండ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్, అంటే ఒక్క సెల్తోనే కాదు అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది ప్లాంట్. ఓకేనా. సో ఆల్ ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులార్ అండ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్. ఆటోట్రోపిక్ అంటే ఏ ప్లాంట్స్ అయితే, అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఓన్గా తనంతటికి తానే ఫుడ్ రెడీ చేసుకుంటుందో అటువంటి కండిషన్ని మనం ఆటోట్రోపిక్ అంటాం అనమాట. సో ప్లాంట్స్ అనేవి ఏంటంటే యుకారియోటిక్, అలాగే మల్టీ సెల్యులారు అండ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్. ఫుడ్ అనేది ఓన్గా రెడీ చేసుకుంటుంది. మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటారు, ప్లాంట్స్ అనేవి ఏంటి, ఫోటోసిన్సిస్ చేసుకుంటాయి. ఈ ఫోటోసిన్సిస్ చేసుకోవడం ద్వారా అది ఏం చేస్తుంది, దాని ఫుడ్ అదే రెడీ చేసుకుంటుంది అని చెప్తాం. సో ఎవరైతే ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటారో వాళ్ళని ఆటోట్రోపిక్ అంటారు. ఎవరైతే ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతారో, అంటే మనం, ఓకేనా, మనల్ని ఏమంటారు, హెటరోట్రోపిక్స్ అంటారు అనమాట. ఓకేనా. ఫుడ్ ఓన్గా రెడీ చేసుకుంటే ఆటోట్రోపిక్ అంటారు. అంటే సార్ నేను అన్నం వండుకుంటున్నాను, మా ఇంట్లో నేనే అన్నం వండుకుంటున్నాను, మా ఇంట్లో రైస్ ఉంది, సో నేను ఎట్లా హెటరోట్రోపిక్ అవుతాను అని అంటే, మీరు ఆ అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, రైస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ప్లాంట్ నుంచే వస్తుంది అనమాట. సో మనం ప్రతిదీ ప్లాంట్ మీద డిపెండ్ అవుతాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను. కాబట్టి అలాగే నేను అసలు ప్లాంట్సే తిన్నాను సార్, నాకు మా ఇంట్లోనే వంటలే వండరు, మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ అంటారు. మరి నాన్ వెజ్ అంటే అవి దేని మీద డిపెండ్ అవుతాయి, అవి కూడా కొన్ని మొక్కలు తింటాయి అనమాట. ఓకేనా. సో అంటే ఏంటి, ఈ యొక్క ఫుడ్ చైన్లో ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఆటోట్రోపిక్ అంటే ఏంటి, ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటే అటువంటి వాటిని ఆటోట్రోపిక్ అంటారు. ఓన్గా ఫుడ్ రెడీ చేసుకోకుండా ఎవరైతే ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతారో వాటిని హెటరోట్రోపిక్స్ అంటారు. అలాగే చనిపోయిన ఆర్గానిజమ్స్ అయితే ఉన్నాయి, డెత్ అండ్ డికే, చనిపోయిన ఆర్గానిజమ్స్ కుళ్ళింపజేసేటప్పుడు అటువంటి వాటిని డెట్రిటస్ అని చెప్తాం అనమాట. డెట్రిటస్ ఫుడ్ చైన్ అని చెప్తాం, లేదా సాప్రోఫైటిక్ ఫుడ్ చైన్ అని చెప్తాం, లేదా సాప్రోఫైటిక్ కండిషన్ అని చెప్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇక్కడ దీనికి సంబంధం లేకపోయినా చెప్తున్నాను. ఆటోట్రోపిక్ అంటే ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటే దాన్ని ఆటోట్రోపిక్ అంటారు. ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయితే దాన్నే హెటరోట్రోపిక్ అంటారు. ఫుడ్ కోసం చనిపోయిన ఆర్గానిజమ్స్ మీద, అది ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, ఆ ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అయితే దాన్ని ఏమంటారు, సాప్రోఫైటిక్ కండిషన్ లేదా డికంపోజర్స్ అని చెప్తాం అనమాట. ఆ కండిషన్ మనం డికంపోజర్స్ అంటాము. సో దాన్ని మనం సాప్రోఫైటిక్ కండిషన్ అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ద ప్లాంట్ సెల్ కంటైన్ ఏ రిజిడ్ సెల్ వాల్. సో ప్లాంట్ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ పైన
సెల్ వాల్ ఉంటుంది. సో మనం ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ వాల్. ప్లాంట్లో మనకి సెల్ వాల్ ఉంటుంది, యానిమల్కి సెల్ వాల్ ఉండదు. ఏముంటుంది? సెల్ మెంబ్రేన్ ఉంటుంది, దాన్ని మనం ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. సో ఇక్కడ ప్లాంట్స్ అయితే ప్లాంట్స్కి ఏముంటుంది? రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. నార్మల్ చూసుకుంటే దీంట్లో మనకి సెల్లోజ్, హెమిసెల్లోజ్, పెక్టిన్ అనేది 3 ప్రజెంట్ అవ్వడం వల్ల సో డిఫరెంట్గా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ సెల్ వాల్ చూసుకుంటే మీరు బేసిక్గా కొన్ని కొన్ని ప్లాంట్స్ని మీరు ఈజీగా అంటే వాటిని ఈజీగా తుంచేస్తారు, చిన్న చిన్న మొక్కల్ని. అలాగే కొంచెం ఎదిగిన మొక్కల్ని తుంచడానికి కొంచెం కష్టపడతారు. అలాగే బాగా ఎదిగిన మొక్కలు మాత్రం మీరు కొట్టాలంటే గొడ్డలు పెట్టి ఒక 20-30 సార్లు కొట్టినా కానీ తెగదనమాట. అలా ఎందుకు తెగట్లేదంటే సెల్ వాల్ అనేది ప్రజెంట్ అయ్యే విధానాన్ని బట్టి, ఆ సెల్ వాల్ కాంపోనెంట్స్ని బట్టి అలా మనం ఉంటుందన్నమాట. సో చిన్న మొక్కల్ని ఊరకనే ఎరిగేస్తారు. అదే షబ్స్ అయితేనే షబ్స్ని మాత్రం కొంచెం కష్టపడతారు. అలాగే ప్లాంట్స్ మాత్రం అంటే ట్రీస్ని మాత్రం విరగించలేరు అనమాట. ఎందుకంటే ఆ సెల్ వాల్లో మనకి ఏముంటుంది? పెక్టిన్ ఉంటుంది. సెల్ వాల్లో సెల్లోజ్, హెమిసెల్లోజ్, పెక్టిన్ అనే ఉంటాయి అనమాట. వీటి వల్ల ఆ యొక్క సెల్ వాల్ యొక్క రిజిడిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. అదే అంత హై లెవెల్ అనుకోండి. సో ప్రజెంట్ అయితే దీనికి ప్లాంట్కి ఏమవుతుంది? సెల్ కంటేనే రిజిడ్ సెల్ వాల్ అనేది మనకి ప్రజెంట్ అవుతుంది. ఓకే, సో ప్లాంట్ హ్యావ్ క్లోరోప్లాస్ట్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసిన్సిస్. సో ప్లాంట్స్ అయితే ఉన్నాయో ప్లాంట్స్లో ఏముంటుందండి? క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఒక హరితరేణువు అంటారు. ఈ క్లోరోప్లాస్ట్ ఏముంటుంది? క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఏం చేస్తుంది? ఫోటోసిన్సిస్ చేస్తుంది అనమాట. సో ఫోటోసిన్సిస్ మీ అందరూ తెలిసిందే, కిరణజన్య సంయోగక్రియ అంటారు. సో అదంతా మీకు తెలిసిందే కదా, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తూ ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ ఇది ప్లాంటే అనమాట. కింగ్డమ్ ప్లాంట్ అంటే ప్లాంట్స్ అనేవి కింగ్డమ్ ప్లాంట్ కింద వస్తాయి. అన్ని ప్లాంట్స్ కింగ్డమ్ ప్లాంట్ కింద ఉంటుంది. ఇవి యుకారియోటిక్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఆటోట్రోపిక్. అండ్ ఈ యొక్క ప్లాంట్కి సెల్ వాల్ అనేది ప్రజెంట్ అవుతుంది. ప్లాంట్ లోపల ఏదైతే ఉందో ప్లాంట్ సెల్కి క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్ అనేది క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ ద్వారా అది ఫోటోసిన్సిస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్లాంట్ కింగ్డమ్ ప్లాంట్ కింద వస్తాయి అనమాట. అయితే ఇక్కడ మనం ఎందుకు క్రిప్టోగ్యామ్స్ అండ్ పెన్రోగ్యామ్స్ అని ఎందుకు డివైడ్ చేసాం? అసలు ఆ ప్లాంట్స్ని అలా డివైడ్ చేయడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే, క్లాసిఫికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. కొన్ని లక్షణాలని చూసుకొని వాటిని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ప్లాంట్ బాడీ, తర్వాత వాస్కులర్ సిస్టమ్, మూడోది సీడ్ ఫార్మేషన్. సో ప్లాంట్ బాడీ అంటే ఆ ప్లాంట్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అంటే దానికి రూట్ ఉందా, స్టెమ్ ఉందా, లీవ్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం ఒక రకమైన డివైడ్ చేస్తాము. అంటే ఏంటి? ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ. సో మనకి ఇక్కడ ఆ ప్లాంట్కి ఏముంటుంది? అసలు ప్రజెంట్ అయిందా, ఆబ్సెంట్ అయిందా, సో స్టెమ్ ప్రజెంట్ అయిందా లేదా, రూట్ ప్రజెంట్ అయిందా లేదా, లీవ్స్ ప్రజెంట్ అయిందా లేదా అన్న దాని ప్రకారం ఒక రకంగా డివైడ్ చేస్తాం. అండ్ వాస్కులర్ సిస్టమ్, దాంట్లో జైలం ఫ్లోయమ్స్ అనేవి ఉన్నాయా లేదా. సో అంటే మనకి హై లెవెల్ ఆర్గానిజం అయితే జైలం ఫ్లోయం ఉంటాయి, అలా కాకుండా లో లెవెల్ ఆర్గానిజమ్స్ అయితే జైలం ఫ్లోయం లేకపోవడం వల్ల అవి కొన్ని అడాప్షన్ చేసుకుంటారు అనమాట. సో వాస్కులర్ సిస్టమ్ అని చూసుకుంటే ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ వాస్కులర్ సిస్టమ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్. సో ప్లాంట్లో మనకి ఏంటంటే వాస్కులర్ సిస్టమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే వాస్కులర్ ప్లాంట్స్ అంటే హై లెవెల్ ప్లాంట్స్ ఎక్కడో పైకి ఎదుగుతూ ఉంటాయి, కానీ దానికి ఏముంటుంది? కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎలా వెళ్తుందంటే వాస్కులర్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది అనమాట. సో అంటే కింద నుంచి భూమిలో నుంచి ఏదైతే ఉందో అంటే మనకి వాటికి సంబంధించిన వాటర్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన మినరల్స్ కావచ్చు, వాటన్నిటిని న్యూట్రియన్స్ కావచ్చు, అది భూమి నుంచి అది వేర్ల నుంచి వాస్కులర్ సిస్టమ్ ద్వారా లోపల పైకి పంపిస్తూ ఉంటాం అనమాట. సో అంటే జైలం ఫ్లో ఏం చేస్తుందో అది సపరేట్ అనుకుంటా. సో జైలం ఫ్లో ఏంది మళ్ళీ సపరేట్గా చెప్తాను, ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఏంటి, ఒక ప్లాంట్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తామంటే ప్లాంట్ బాడీని బట్టి, రెండోది వాస్కులర్ సిస్టమ్, మూడోది సీడ్ ఫార్మేషన్. ఆ సీడ్ ఎలా ఉంది? సీడ్ అనేది నాకెడ్ సీడ్ అంటే నీకు బయటికి కనిపిస్తూ ఉంటుందా, లేకపోతే దాని చుట్టూ ఫ్రూట్ అనేది క్లోజ్ అయి ఉంటుందా? మీరు ఎప్పుడన్నా ఫ్రూట్ తినేటప్పుడు కొన్నేమో డైరెక్ట్గా విత్తనాలు అనేవి బయటే కనిపిస్తాయి, కొన్నేమో విత్తనాలు అనేవి ఫ్రూట్ లోపల ఉంటాయి అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా? సో క్లాసిఫికేషన్ అనేది ప్లాంట్ బాడీ, వాస్కులర్ సిస్టమ్ అండ్ సీడ్ ఫార్మేషన్ అనమాట. సో దాంట్లో మనకి నాకెడ్ సీడ్స్ ప్రజెంట్ అయినాయా లేదా ఎన్క్లోజ్డ్ సీడ్స్ అనేవి ప్రజెంట్ అయినాయా, ఫ్రూట్ ఫార్మేషన్ జరిగిందా, వీటన్నిటి మీద మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేసాం అనమాట. నెక్స్ట్ ద ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్, క్రిప్టోగ్యామ్స్ నాన్ ఫ్లవరింగ్ అండ్ నాన్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్ అంటారు, అలాగే పెన్రోగ్యామ్స్ ఫ్లవరింగ్ అండ్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చాం అనమాట, ఓకేనా? ఇప్పటివరకు ఏంటి, ప్లాంట్స్ అంటే ఏంటి, దేని కింద వస్తుంది? కింగ్డమ్ ప్లాంట్ కింద వస్తాయి. యుకారియోటిక్, ఆటోట్రోపిక్ చేస్తాయి, ఇది ఫోటోసిన్సిస్ చేసుకుంటుంది, దీనికి సెల్ వాల్ ఉంటుంది. దీనికి మనకి ఈ యొక్క క్లాసిఫికేషన్ ఎందుకు చేసామంటే దాంట్లో రూట్ ప్రజెంట్ అయిందా, లేకపోతే స్టెమ్ ప్రజెంట్ అయిందా, లీవ్స్ ప్రజెంట్ అయిందా, అలాగే దాంట్లో ఫ్లవర్స్ ప్రజెంట్ అయినా, సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్తానంటే ఇప్పుడు అసలైన ఫార్మేషన్, అసలు క్రిప్టోగ్యామ్స్ పెన్రోగ్యామ్స్ అనేది ఎలా డివైడ్ చేసామంటే, ఒకటి ఏం చెప్పాం,
క్రిప్టోగ్యామ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్, ఇది ఫ్లవర్స్ పూయవు అనమాట, నాన్ ఫ్లవరింగ్ అండ్ నాన్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్. సో దీంట్లో మనకి సీడ్స్ ఉండవంట, ఓకేనా, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో క్రిప్టోగ్యామ్ అంటే ఏంటంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్, అసలు సీడ్స్ అనేవి మనకి ఉండవు అనమాట. నెక్స్ట్ పెనిరోగ్యామ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట, దీంట్లో సీడ్ బీరింగ్ ప్లాంట్స్, దీంట్లో మనకి విత్తనాలు అనేవి ప్రజెంట్ అవుతాయి, ఓకేనా. సో క్రిప్టోగ్యామ్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను, పెనిరోగ్యామ్స్ అంటే మీకు అర్థమైంది అనుకున్నాను. క్రిప్టోగ్యామ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ నాన్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్, పెనిరోగ్యామ్స్ అంటే ఫ్లవరింగ్ అండ్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ క్రిప్టోగ్యామ్స్ అంటే ఈ మొత్తం క్లాసిఫికేషన్ కనుక చూసుకుంటే ద ప్లాంట్ కింగ్డమ్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 5 సబ్ గ్రూప్స్ అకార్డింగ్ టు ద అబోవ్ మెన్షన్ క్రైటీరియా. సో మనం ఏదైతే ఉందో ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ఏదైతే క్రైటీరియాని తీసుకొని మనం ఈ యొక్క ప్లాంట్ కింగ్డమ్ని 5 టైప్స్గా డివైడ్ చేసాం, 5 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేసాము. సో అదే మనం చూసుకుంటే థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్, ఓకేనా. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి ప్లాంట్ కింగ్డమ్ని ఎన్ని సబ్ టైప్స్గా డివైడ్ చేసామండి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. అయితే ఇందులో మనకి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఏదైతే ఉందో అది వీటిని క్రిప్టోగ్యామ్స్ కింద కన్సిడర్ చేసాం, ఓకేనా. సో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఈ మూటిని మీరు నోట్స్ రాసుకోండి, ఈ మూడింటిని నోట్స్ రాసుకోండి. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని క్రిప్టోగ్యామ్స్ అని, అలాగే జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ ఏదైతున్నాయో వీటిని పెనిరోగ్యామ్స్ అంటారు అనమాట. సో దీని ప్రకారం థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనేవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ సీడ్ బీరింగ్ ప్లాంట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ అనేవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ దీంట్లో మనకి సీడ్ ఫార్మేషన్ అనేది వేరుగా ఉంటుంది అనమాట, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి. సో ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్ చూసుకుంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే క్రిప్టోగ్యామ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పెనిరోగ్యామ్స్ అనమాట. ఈ క్రిప్టోగ్యామ్స్ మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేసాం పైన చెప్పిన ప్రకారం, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని చెప్పాం అనమాట, ఓకేనా. సో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పెనిరోగ్యామ్స్ని జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ అని డివైడ్ చేసాం. అయితే ఈ థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటాలో మనకి థాలోఫైటా అనేది మళ్ళీ 3 రకాలుగా 3 సబ్ గ్రూప్స్గా డివైడ్ అయింది. అది ఆల్గే, ఓకేనా. సో ఆల్గే, రెండోది బ్యాక్టీరియా, 3 ఫంగై, ఓకేనా. సో థాలోఫైటా అనేది మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేశారు, ఆల్గే, బ్యాక్టీరియా, ఫంజై. సో ఇక్కడ ఆల్గేకి ఎగ్జాంపుల్ వాల్వాక్స్, స్పైరోగైరా చెప్పారనమాట. అలాగే బ్యాక్టీరియాకి వచ్చేసి మనకి లాక్టోబాసిల్లస్ అని చెప్పాం, అండ్ ఫంగై వచ్చేసి మనకి మౌల్డ్ మష్రూమ్స్ అనేవి మనం చెప్తాం అనమాట, ఓకేనా. సో ఇవన్నీ థాలోఫైటాకి సంబంధించింది అనమాట. అలాగే బ్రయోఫైటా వచ్చేసి లెవర్ వాట్స్, మాసెస్ ఎగ్జాంపుల్ చెప్తాం. టెరిడోఫైటా వచ్చేసి ఫెర్న్స్ అనమాట. సో వీటన్నిటికి సంబంధించిన బొమ్మలు కూడా మీకు, డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్లాంట్స్ అనేది ఒక కొంచెం క్రైటీరియా ప్రకారం ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ అని చెప్పాం అనమాట. సో నాన్ ఫ్లవరింగ్ అంటే క్రిప్టోగ్యామ్స్, ఫ్లవరింగ్ అంటే పెనిరోగ్యామ్స్. మన నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 3 రకాలుగా థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటాగా డివైడ్ చేసాం. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి మనకి పెనిరోగ్యామ్స్ అంటే దీన్ని జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్గా డివైడ్ చేసాం అనమాట. అయితే ఇందులో మనకి మొట్టమొదటి ఉన్న థాలోఫైటా అనేది మళ్ళీ సబ్ టైప్స్గా డివైడ్ చేసాం. అది ఆల్గే, బ్యాక్టీరియా, ఫంజై అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో వీటికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏంటి, వాల్వాక్స్. మీరు గూగుల్లో చేస్తే మీకు వాల్వాక్స్ మీకు కనిపిస్తుంది. స్పైరోగైరా చాలా అంటే చాలా కమర్షియల్ ప్లాంట్ స్పైరోగైరా. సో ఇది చాలా అంటే చాలా హై కాస్ట్ బతుకుతుంది. సో స్పైరోగైరా అండ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అండ్ ఫంజై వచ్చేసి మనకి మనం మష్రూమ్స్ ఎప్పుడు వాడుతూనే ఉంటాం. సో ఇవన్నీ థాలోఫైటా కింద వస్తుంది అనమాట, ఒక ముద్దలాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్టీరియా, బ్రయోఫైటా వచ్చేసి మనకి లివర్ వాట్స్, మాసెస్ మీరు చిన్నప్పటి నుంచి చదివి ఉంటారు. టెరిడోఫైట్స్ వచ్చేసి ఫెర్న్స్, ఓకేనా. సో జిమ్నోస్పెర్మ్స్లో వచ్చేసి ఇక్కడ జిమ్నోస్పెర్మ్స్కి మెయిన్ డిఫరెన్స్ అంటే ప్లాంట్ విత్ నేక్డ్ సీడ్స్. సో ప్లాంట్స్ జిమ్నోస్పెర్మ్స్లో మనకి ఏముంటాయంట, మీకు సీడ్స్ అనేవి బయటకు కనిపిస్తాయి అనమాట. జిమ్నోస్పెర్మ్స్ అంటే ఏంటి, జిమ్నోస్పెర్మ్స్ అంటే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సీడ్స్ అనేవి మీకు బయటగా కనిపిస్తాయి, దాన్ని మనం జిమ్నోస్పెర్మ్స్ అని చెప్తాం. అలాగే సీడ్స్ అనేవి మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్లాంట్స్ విత్ క్లోజ్డ్ సీడ్స్. మనకి క్లోజ్డ్ సీడ్స్ కనుక ప్రజెంట్ అయితే దాన్ని మనం అంటాం యాంజియోస్పెర్మ్స్ అంటాం అనమాట, ఓకే. సో ఇది మనకి మెయిన్ క్లాసిఫికేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో గురించి చెప్తాను, థాలోఫైటా గురించి చెప్తాను అనమాట. థాలోఫైటా అంటే థాలస్ లైక్ స్ట్రక్చర్, అంటే ఒక ముద్దలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే మనకి ఇవి ప్లాంట్స్ లాగా కనిపించవు, ఒక ముద్దలాగా కనిపిస్తుంది. అంటే మీరు ఎప్పుడన్నా ఒక నాచు కానీ అటువంటివి చూసినట్లయితే సో ఇటువంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది, థాలోఫైటా అంటారు అనమాట. సో థాలోఫైటాకి మనకి ఓల్వా అండ్ చారా అండ్ మనకి ఇంకా క్లాడోపోరా అనేది ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. అయితే ఇక్కడ థాలోఫైటా చూడండి, థాలోఫైటా ల్యాక్ ఏ వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ స్ట్రక్చర్ అండ్ ద ప్లాంట్ బాడీ ఈజ్ థాలస్ లైక్ స్ట్రక్చర్. సో మరి ఇక్కడ థాలోఫైటా ఏదైతే ఉన్నాయో, థాలోఫైటా సంబంధించిన ప్లాంట్స్ అయితే ఉన్నాయో దాంట్లో మనకి వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ అనేది కనిపించదు. అంటే మనకి నార్మల్గా కనిపించే మొక్కల్లాగా ఏది రూటు, స్టెమ్, లీవ్స్ ఇవేం కనిపించవు అనమాట, ఒక ముద్దలాగా కనిపిస్తుంది, ఓకేనా. ఒక నాచు లాగా మనకి ఒక థాలస్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో థాలస్ లైక్ స్ట్రక్చర్ అంటారు. సో అటువంటి ప్లాంట్ మనం థాలోఫైటా కింద డివైడ్ చేసాం అనమాట. ఇది మనకి గ్రీన్ కలర్ లానే కనిపిస్తుంది.
ఇది ఓన్గానే ఫుడ్ రెడీ చేసుకుంటుంది. కానీ ఇదేంటి వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ కాదు. నెక్స్ట్ థాలఫైట్స్ ఆర్ ప్రిమిటివ్ ప్లాంట్స్, అంటే భూమి మీద మొట్టమొదటి ప్రిమిటివ్ ప్రాథమికమైన మొక్కలు అని చెప్తారు. సో వేర్ ద బాడీ ఈజ్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ స్టెమ్, రూట్స్ అండ్ లీవ్స్. మరి ఇటువంటి మొక్కలు ఏదైతే ఉన్నాయో ఈ థాలఫైట్ ఏదైతే ఉందో సో ప్రిమిటివ్ ప్లాంట్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకుని. ప్రిమిటివ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే థాలఫైట్కి ఎగ్జాంపుల్ అంటే మనకి ఏం చెప్పాము, ఓల్వా, చారా అండ్ మనకి ఏంటిది క్లాడోఫోరా. సో ఈ మూడింటిని మనం ఎగ్జాంపుల్గా చెప్తాం. సో పైన మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో దే మే బి ఫిలమెంటస్, అలాగే మనకి ఎలా ఉంటుంది ముద్దలాగా కనిపిస్తుంది. అలాగే కాలనియల్ అండ్ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. సో మరి ఇక్కడ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏం చూసుకుంటే ఇది ఒక ముద్దలాగా కనిపిస్తుంది, కొన్నేమో కాలనీస్గా అన్ని కలిసి ఒక గుంపులాగా కనిపిస్తుంది, అండ్ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కామన్ ఎగ్జాంపుల్స్ ఆర్ వాల్వాక్స్, ఫ్యూకస్, పైరోగేరా, చారా, అలాగే పాలిసిపోనియా అండ్ ఉల్త్రాక్స్ ఏదైతే ఉన్నాయో వీటన్ని మన ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. సో ఇది మనకు సంబంధించిన ఫస్ట్ టైం క్లాసిఫికేషన్. అంటే మనకి ఏదైతే ఉందో 2 రకాలుగా క్రిప్టోగ్రామ్స్, పెనరోగ్రామ్స్ అని చెప్తాం. ఓకేనా. సో దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ చెప్తున్నాం పెనరోగ్రామ్స్ కాకుండా క్రిప్టోగ్రామ్స్లో మనకి ఫస్ట్ టైప్ ఏంటి థాలఫైట్స్. ఈ థాలఫైట్స్లో మనకి ఇది ఎలా ఉంటుంది, ఒక థాలస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఇది మనకి చూస్తే ఎలా ఉంటుంది, ప్రిమిటివ్ ప్లాంట్స్ అని చెప్తాము. ఇది బాడీ అనేది వెల్ డిఫరెన్షియేట్గా ఉండదు, అంటే రూట్, స్టెమ్, లీవ్స్ ఏం ఫామ్ అవ్వదు. అండ్ ఇవి గ్రీన్గానే కనిపిస్తాయి. అండ్ కాలనీస్గా, ఫిలమెంటస్గా, బ్రాంచ్డ్గా, మనకి అన్బ్రాంచ్డ్గా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థాలఫైట్ అని చూసుకుంటే దే ఆర్ యూజువల్ ఫౌండ్ ఇన్ మాయిస్ట్ ఆర్ వెట్ ప్లేసెస్. ఈ యొక్క థాలఫైట్ ఏదైతే ఉందో ఈ థాలఫైట్ అనేది ఎక్కువగా మీకు తడి ప్రాంతాల్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో నాచు మొక్కలు ఏదైతే ఉన్నాయో, సో సింపుల్ చెప్పాలంటే నాచు మీకు ఎలా కనిపిస్తుంది, ఎక్కడైతే వాటర్ ఎక్కడ ఉంటుందో అటువంటి దగ్గర ఎక్కువ కనిపిస్తుంది. యూజువల్లీ ఫౌండ్ ఇన్ ద మాయిస్ట్ అండ్ వెట్ ప్లేసెస్. ఎందుకు ప్రజెంట్ అవుతుందో కూడా చెప్తాము. ఆ మొక్కలు అక్కడే ఎందుకు ప్రజెంట్ అవ్వాలో కూడా ఇక్కడ ఆన్సర్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ డ్యూ టు ద absence ఆఫ్ ట్రూ రూట్స్ అండ్ vascular tissues that is needed to transport water and minerals. Hence they are found in the moist and wet places. మరి ఇక్కడ ఎందుకు ఇవి తడి ప్లేసుల్లో ఉంటాయి, ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయో ట్రూ రూట్స్ అనేవి ఉండవు అనమాట. అంటే ఏంటి, దీనికి ఏదైతే ఎందాకలే చెప్పాం కదా, సో దీంట్లో ఆబ్సెంట్ ఆఫ్ రూట్, స్టెమ్, లీవ్స్ అనేవి ఆబ్సెంట్ అవుతాయని చెప్పాం కదా. సో దాని ప్రకారం దీంట్లో ట్రూ రూట్స్ అనేవి ఉండవు కాబట్టి, అలాగే వాస్కులర్ టిష్యూస్ కూడా ఉండవు అనమాట. రూట్స్ లేకపోతే వాస్కులర్ టిష్యూస్ కూడా ఉండవు కాబట్టి సో దీంట్లో మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనేది జరగదు. ఓకేనా. సో పెద్ద పెద్ద ప్లాంట్స్లో జరిగినప్పుడు వాస్కులర్ సిస్టమ్ అనేది దీంట్లో ప్రజెంట్ అవుతుంది కాబట్టి సో వాటర్ అనేది దీనికి వెళ్ళదు కాబట్టి సో ఇది ఏదైతే ఉందో సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, మినరల్స్ ఏదైతే దీనికి న్యాచురల్గా అందవు కాబట్టి ఇవి ఎక్కడైతే మాయిశ్చర్ ఏదైతే ఉందో, ఎక్కడైతే తడి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇది మనకి ప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో థాలఫైటా ఎందుకు మనకి మాయిస్ట్ ఏరియాలో ప్రజెంట్ అవుతుందంటే ఇదే దానికి మెయిన్ రీజన్ అనమాట. అలాగే ఇది కనుక చూసుకుంటే దే ఆర్ ఆటోట్రోపిక్ ఇన్ నేచర్. ఇది ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటుంది. ఇది ఎందుకంటే గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది కాబట్టి ఇది ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటుంది. అంటే దీంట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. అలాగే మోస్ట్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఈ ఏం చేస్తాయి అంటే ఈ యొక్క మోస్ట్ మెంబర్స్ అయితే ఇవన్నీ ఏం చేస్తాయి, మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఫుడ్ అనేది రెడీ తనంతకు తానే ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటుంది. బట్ ఏ ఫ్యూ మెంబర్స్ లైక్ ఫంజై ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ సోర్స్ ఆఫ్ ఫుడ్. సో మోస్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనకి ఇక్కడ థాలఫైటా ఏదైతే ఉందో ఈ థాలఫైటాలో మళ్ళీ సబ్ టైప్స్ చెప్పాం కదా. ఓకేనా. సో చెప్పాం కదా, గుర్తుందా, ఫంగస్ అనేసి, అంటే ఇందాక మీరు మష్రూమ్స్ అనేసి, అలాగే ఆల్గే అని, బ్యాక్టీరియా అనేసి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాం కదా. సో ఆ టైప్లో మోస్ట్ ఆఫ్ ద అది ఓన్గా ఫుడ్ రెడీ చేసుకుంటుంది. కానీ కొన్ని మెంబర్స్, ఫ్యూ మెంబర్స్ మాత్రం, అంటే ఫంజై ఏదైతే ఉందో ఆ టైప్ మాత్రం వేరే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఫుడ్ కోసం వేరే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడైతే చెత్త చెదరం అటువంటి ఏరియాలో మనకి డెవలప్ అవుతుంది. సో రిజర్వ్ ఫుడ్ యాజ్ జనరలీ స్టార్చ్. సో మరి ప్లాంట్ లోపల ఫుడ్ అనేది, అంటే ఇప్పుడు మన బాడీలో కార్బోహైడ్రేట్స్ అని చెప్తాం కదా. సో మనకి ప్లాంట్ లోపల కార్బోహైడ్రేట్స్ ఏంటంటే స్టార్చ్. ఓకేనా. సో మనకి రిజర్వ్ ఫుడ్ ఈజ్ జనరల్లీ స్టార్చ్ లా ఉంటుంది అనమాట. ఓకేనా. కార్బోహైడ్రేట్స్ దీంట్లో ఉండే స్టార్చ్ అంటాం. పీజీ సెట్ లాంటి ఎగ్జామ్లో బిట్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ప్లాంట్లో రిజర్వ్ ఉండేది స్టార్చ్ అనమాట. ఆఫ్టర్ ఫోటోసిన్సిస్, ఎప్పుడైతే మనకి ఫోటోసిన్సిస్ జరిగిందో, అంటే కిరణజన్య సమయక్రియ ఎప్పుడైతే జరిగిందో సో గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ. ద రిమైనింగ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కాంప్లెక్స్ కాంపౌండ్ కాల్ స్టార్చ్. మరి ఇక్కడ ఏదైతే చెప్పినా ఈ ప్లాంట్లో ఉండే పిండి పదార్థాన్ని స్టార్చ్ అని చెప్తాం. ఫోటోసిన్సిస్ జరిగిన తర్వాత అది గ్లూకోజ్గా మనకి ప్రొడ్యూస్ అయ్యి ఆ గ్లూకోజ్ అనేది ఆల్మోస్ట్ ఇమీడియట్లీగా అది ఏమవుతుంది, రిమైనింగ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో, అంటే అది యూజ్ చేసుకొని రిమైనింగ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మనకి స్టార్చ్గా మారుతుంది అనమాట. ఓకేనా. సో కన్వర్టెడ్ ఇంటూ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ స్టార్చ్ అని చెప్తున్నాం. సో దే హ్యావ్ ఏ వెల్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్ అరౌండ్ దేర్ సెల్స్. మరి ఇక్కడ దీని ఏదైతే ఉందో మనకి ఈ యొక్క సెల్ వాల్ ఏదైతే ఉందో సెల్ వాల్ అనేది సెల్యులోజ్తో కంపౌండ్స్ అవుతుంది అనమాట.
సో బేసిక్గా మీకు సిఎస్ఆర్ నెట్ లెవెల్లో అయితే సెల్ వాల్ గురించి స్పెషల్గా చెప్పినప్పుడు అయితే దాంట్లో సెల్లోజ్ హెమిసెల్లోజ్ పెక్టిన్ ఉంటుంది. సో చిన్న చిన్న మొక్కలు ఏదైతే ఉందో థాలఫైటా వీటిలో సెల్లోజ్ అని ఉంది కాబట్టి దాన్ని ఈజీగా మనం ఇట్లా పెట్టి నలిపేయచ్చు. ఓకేనా, అది ఈజీగా మనం ముద్దలా ఉంటుంది ఇలా పీస్గా చేయొచ్చు అనమాట. అలాగే మనకి సెల్యులోజ్ అనేది లో లెవెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలాగే హెమిసెల్యులోజ్ అనేది మనకు చూసుకుంటే ఎక్కడ ఉంటుంది, కొంచెం షబ్స్లో ఉంటుంది అనమాట. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, కొంచెం పెద్ద మొక్కలు. సో దాన్ని కొంచెం ఇరుస్తూ ఉంటాడు, కొంచెం కష్టపడతాం అనమాట. ఎందుకు అలా కష్టపడతామంటే దాంట్లో హెమిసెల్యులోజ్ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, సో ట్రీస్లో మాత్రం ఏముంటుంది, పెక్టిన్ ఉంటుంది అనమాట. సో కొన్ని 3 ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో పెక్టిన్ అనేది ఉంటుంది. పెక్టిన్ ఉండడం వల్ల ఆ కొమ్మలు వాటిని గట్టిగా ఎరవలేము అనమాట. గొడవలు పెట్టి నరికినా కానీ అది విరగదు అనమాట. ఓకేనా. సో ప్రజెంట్ అయితే థాలఫైటా ఏదైతే ఉందో థాలఫైటాలో మాత్రం స్టార్చ్గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇదిలో కనుక చూసుకుంటే సెల్యులోజ్ అనేది సెల్ వాల్లో ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. అలాగే ఆబ్సెన్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూస్, దీంట్లో వాస్కులర్ టిష్యూస్ లేదు. అంటే ఏంటి, జైలం ఫ్లోయం అనేది లేదు. అందుకోసం ఇది ఎక్కడ మాయిస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఇది సర్వైవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్లైక్ అదర్ ప్లాంట్స్ జైలం అండ్ ఫ్లోయం ఆర్ అబ్సెంట్. సో అదే వాస్కులర్ టిష్యూస్ అంటే అవే జైలం ఫ్లోయం అనేది ఆబ్సెంట్ అవుతుంది. అండ్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ సింపుల్ సింగిల్ సెడెడ్ అండ్ దర్ ఇస్ నో ఎంబ్రియో ఫార్మేషన్ అండ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. సో మరి ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లాంట్స్లో ఏదైతే ఉందో సెక్స్ ఆర్గన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి. ఇదంతా సింగిల్ సెడెడ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏ ఎంబ్రియో అనేది ఫార్మేషన్ జరగదు అనమాట. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ అంటే ఇక్కడ సీడ్ అనేది రాదు కాబట్టి ఎంబ్రియో అనేది రాదనమాట. ఓకేనా, అందుకోసం దీన్ని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేసి చెప్తాం అనమాట. సో ఇక్కడ ఎటువంటి సీడ్స్ అనేవి ఇక్కడ ఫార్మేషన్ అనేది జరగదు. ఓకే, సో ఇది మనకు సంబంధించిన థాలఫైట్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. థాలఫైట్ అంటే థాలస్ లైక్ స్ట్రక్చర్. సో వాటికి సంబంధించిన జనరల్ క్యారెక్టర్స్ అన్ని చెప్పాను. సో మళ్ళీ రిపీట్ చేయలేను, మీరే ఒకసారి వెనక్కి వెళ్ళి ప్లే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫైటా. అంటే ఇందాకలేమో ఏం చెప్పాను, బాగా నాచులాగా కనిపిస్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు మనకి క్రిప్టోగ్యామ్స్లో సెకండ్ టైప్ ఏంటంటే బ్రయోఫైటా అంటే మీకు కొంచెం గడ్డిలాగా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే మీకు గోడల మీద కొంచెం కనిపిస్తూ ఉంటుంది చూసారా. సో గోడల మీద నాచు పట్టినట్టు కొంచెం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాటిని మనం బ్రయోఫైట్స్ అంటాం. బ్రయోఫైట్స్ డు నాట్ హ్యావ్ వాస్కులర్ టిష్యూస్. దీంట్లో కూడా ఇది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి సో దీంట్లో కూడా ఏముంటుంది, వాస్కులర్ టిష్యూస్ అనేది ప్రజెంట్ అవ్వదు. అంటే జైలం ఫ్లోయం అనేది ప్రజెంట్ అవ్వదు. ద ప్లాంట్ బాడీ హ్యాస్ రూట్ లైక్, స్టెమ్ లైక్ అండ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. కానీ థాలఫైటాలో అసలు రూట్, స్టెమ్, లీఫ్ అనేది కనిపించదు. కానీ బ్రయోఫైటాకి వచ్చేసరికి లైక్ స్ట్రక్చర్స్ అంటే రూట్స్ లాగా కనిపిస్తాయి, కానీ అది ట్రూ రూట్స్ కాదు. అలాగే స్టెమ్ లాగా కనిపిస్తుంది, ట్రూ స్టెమ్ కాదు. అలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్ బాడీ హ్యాస్ రూట్ లైక్, స్టెమ్ లైక్ అండ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. బ్రయోఫైట్స్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ బట్ నౌన్ యాజ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో బ్రయోఫైట్స్ అనేవి టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే భూమి మీద ఉంటాయి అనమాట. సో ఇందాకలా వాటర్ దగ్గర ఉంటే ఇవి కొంచెం భూమి మీద ఉంటాయి. అందుకోసమే అంటే ఇది భూమి మీద ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటర్ దగ్గర కూడా ప్రజెంట్ అవుతుంది. అందుకోసం దీన్ని ఆంఫిబియన్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు కప్పలు ఉన్నాయి, కప్పల్ని ఆంఫిబియన్స్ అంట. అంటే అది వాటర్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం బయట కూడా ఉంటుంది అనమాట. అందుకోసం దీన్ని ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయో వీటిని ఈ యొక్క బ్రయోఫైట్స్ ఏదైతుందో బ్రయోఫైట్ అని మనకు ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అనేసి చెప్తాం అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. యాజ్ దే రిక్వైర్ వాటర్ ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్. గుర్తుపెట్టుకోండి, మనకు బ్రయోఫైట్స్ అనేవి వాటర్ అనేది సెక్సువల్ రిప్రొడక్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో బ్రయోఫైట్స్ అనేవి వాటర్ని ఎలా యూజ్ చేసుకుంటుంది, సెక్సువల్ రిప్రొడక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద మాయిస్ట్ అండ్ షాడీ ప్లేసెస్. సో ఇవి ఎక్కడ ఉంటాయండి, ఎక్కడైతే చల్లదనం ఉంటుందో, మాయిస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ, లేకపోతే నీడ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటుందో, సో డైరెక్ట్ సన్లైట్ పడకుండా నీడ ఎక్కడైతే ప్రజెంట్ అవుతుందో అటువంటి ఏరియాలో ఈ ప్లాంట్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ బ్రయోఫైటా ఇంక్లూడ్ మాసెస్, అలాగే హార్న్వార్డ్స్ అండ్ లివర్ వార్డ్స్. సో ఈ బ్రయోఫైటాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట మాసెస్, హార్న్వార్డ్స్, లివర్ వార్డ్స్. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మొక్కలు. మీరు గూగుల్ చేసి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సమ్ ఆఫ్ ద కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మకాన్షియా, ఫ్యూనేరియా, అలాగే స్పాగమ్ అండ్ యాంథ్రోసర్స్ అనేది ఇక్కడ మనం చెప్తాం అనమాట. సో వీటన్నిటి మనం ఎగ్జాంపుల్ చెప్తాం. సో మనకి మాసెస్, లివర్ వార్డ్స్, అలాగే హార్న్వార్డ్స్, అలాగే మర్కాన్షియా, ఫ్యూనేరియా గురక మీరు ఎప్పుడు రాసే ఉంటారు, ఫ్యూనేరియాకి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్. అలాగే స్పాంగమ్, వీటన్నిటిని మనం ఇక్కడ బ్రయోఫైటాకి ఎగ్జాంపుల్ చెప్తాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రయోఫైటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే, సో ప్లాంట్స్ ఇన్ దిస్ కేటగిరీ డు నాట్ హ్యావ్ రూట్స్ బట్ హ్యావ్ క్రూడ్ స్టెమ్ అండ్ లీవ్స్. సో ఇక్కడ ఈ యొక్క ప్లాంట్ ఏదైతే ఉందో, బ్రయోఫైటా అనేది డు నాట్ హ్యావ్ రూట్స్ అనేవి ఉండదంట. బట్ దీంట్లో స్టెమ్స్ అండ్ లీవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, అది కూడా వెల్ డిఫరెన్షియేట్ కదా, లీఫ్ లైక్ స్ట్రక్చర్, అలాగే మనకి స్టెమ్ లైక్ స్ట్రక్చర్ మాత్రం కనిపిస్తుంది. సో వెల్ డిఫరెన్షియేట్ కాదు. సో దే హ్యావ్ రైజాయిడ్స్ అంటే మీరు ఎప్పుడన్నా, సో రూట్స్ బదులుగా రైజాయిడ్స్ ఉంటాయి. రైజాయిడ్స్ అంటే మీరు ఒక వేర్ని కనుక
మొక్కను కనుక పీకితే వేర్లు ఉంటాయి కదా, వేర్లు పక్కన చిన్న సన్న నారాల్లాగా ఒక నాళాల్లాగా కనిపిస్తాయి. అటువంటి వాటిని రైజాయిడ్స్ అంటారు అనమాట. సో అంటే ఇటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో బ్రయోఫైటా మొక్కను కనుక మీరు పీకితే, ఒక గడ్డి మొక్కను కనుక పీకితే ఎలా ఉంటుంది మీకు కింద ఎలా కనిపిస్తుంది, ఒక సన్న నారలాగా అనిపిస్తుంది కదా. సో అటువంటి స్ట్రక్చర్ ఇక్కడ రైజాయిడ్స్ అనేవి మనకు కనిపిస్తాయి, కానీ రూట్స్ అనేవి కనిపించవు అనమాట. సో దే హ్యావ్ రైజాయిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రూట్స్ విచ్ హెల్ప్ ద ప్లాంట్ టు యాంకర్ టు సర్ఫేస్. ఈ యొక్క రైజాయిడ్స్ అనేవి ఎందుకుంటాయి అంటే ఇవి రూట్స్కి బదులుగా ఉండి హెల్ప్స్ ద ప్లాంట్ యాంకర్ టు ద సర్ఫేస్. అంటే ఆ ప్లాంట్ అనేది అలా నిలబడడానికి యాంకర్ అనేది ఏం చేస్తుంది, దానికి సపోర్ట్ ఇవ్వడానికి మనకి ఇక్కడ రైజాయిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఉందో బ్రయోఫైట్లో మనకి రూట్స్ అనేవి ఉండవు, అలాగే స్టెమ్స్ లీవ్స్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రూట్స్ బదులుగా రైజాయిడ్స్ ఉంటుంది. రైజాయిడ్స్ అంటే స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్లో రూట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. ఇవి ఎందుకంటే భూమిని పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే దీస్ రూట్స్ ఆర్ రైజాయిడ్స్ డు నాట్ అబ్జర్వ్ న్యూట్రియన్స్ లైక్ అదర్ యూజువల్ ప్లాంట్స్. మరి ఇక్కడ రైజాయిడ్స్ ప్రజెంట్ అయినా కానీ ఈ రైజాయిడ్స్ అనేవి అంతగా న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకోదు. అండ్ వేరే ప్లాంట్స్ అంటే xylem phloem కలిగిన ప్లాంట్స్ అయితే ఉన్నాయో వాటిల్లాగా ఇది అంతగా యూజ్ చేసుకోదు అనమాట. మాసెస్ రిలీజ్ స్పోర్స్ ఫ్రమ్ దేర్ లీవ్స్ విచ్ ట్రావెల్ బై వాటర్ అండ్ మేక్ న్యూ మాసెస్ ఇన్ న్యూ లొకేషన్స్. మరి ఇక్కడ మాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ప్లాంట్స్ అనేవి లీవ్స్ ఏదైతే ఉన్నాయో స్పోర్స్ ఫ్రమ్ దేర్ లీవ్. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఆ స్పోర్స్ అనేవి దాని యొక్క లీవ్స్ ద్వారా, ఆకుల ద్వారా ఏం చేస్తుంది, విచ్ ట్రావెల్ బై వాటర్. అందుకోసం మనం ఏం చెప్పాం, బ్రయోఫైటాలో మనకి సెక్సువల్ రిప్రొడక్షన్కి వాటర్ అనేది అవసరం అంటున్నాం. వాటర్ ద్వారా ఇది ఏం చేస్తుంది, ఆ యొక్క స్పోర్స్ అనేవి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి కొట్టుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ అది బతకడానికి, అది మొక్క ఏర్పడడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మాసెస్ టు గ్రో అండ్ స్ప్రెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ కింది వాటిలో ఏ ప్లాంట్స్కి వాటర్ అనేది ఎసెన్షియల్ అంటే ఈ యొక్క బ్రయోఫైటాక్స్ మాత్రం ఖచ్చితంగా వాటర్ అనేది కావాలి. దే కెన్ ఎంటైర్లీ డ్రై అవుట్ అండ్ సర్వైవ్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్. దే అగైన్ రివైవ్ అండ్ కంటిన్యూ గ్రోయింగ్. ఒకవేళ దీనికి ఏదైతే ఉందో అసలు వాటర్ అనేది ఇక్కడ డ్రై అవుట్ అయిపోయింది అనుకోండి, డ్రై అవుట్ అయిపోయినా కానీ అవి సర్వైవ్ అవుతాయి. కానీ ఏంటంటే మనకి బయటికి కనిపించవు. కెన్ నాట్ విత్ వాటర్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్. ఎప్పుడైతే మరలా అది కాంటాక్ట్ అయిందో మరలా అగైన్ అది కంటిన్యూ గ్రోయింగ్ అనమాట. సో అంటే మనకి ఏదైతే ఉందో బ్రయోఫైటా అనేది వాటర్ కనుక లేకపోతే అవి అలానే ఉంటాయి, కాకపోతే బయటకు కనిపించవు. కానీ ఎప్పుడైతే దానికి ఫేవరబుల్ కండిషన్ వచ్చిందో అప్పుడు మళ్ళీ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెరిడోఫైటా అంటున్నాం. సో టెరిడోఫైటా వచ్చేసి మనకి జిమ్నోస్పెర్మ్స్లో ఇది క్రిప్టోగ్యామ్స్లో ఇంకొక రకం అనమాట, థర్డ్ రకం. సో ఇదే మనకి లాస్ట్. సో టెరిడోఫైటా హ్యావ్ వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. సో ఇందాక తాళ్ళఫైటా ముద్దలాగా ఉంది, అక్కడ రూట్, స్టెమ్, లీవ్స్ ఏం కనిపించలేదు. బ్రయోఫైటాలో ఏమో మనకి అలా కాదు, మనకి ప్లాంట్ లైక్ రూట్ లైక్ స్ట్రక్చర్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్, ఇలాంటి స్ట్రక్చర్స్ కనుక కనిపించాయి. టెరిడోఫైటా ఏదైతే ఉందో టెరిడోఫైటా అలా కాదనమాట, మనకి ప్లాంట్ బాడీ లానే కనిపిస్తుంది. అంటే రూట్ కనిపిస్తుంది, స్టెమ్ కనిపిస్తుంది, అలాగే లీవ్స్ కూడా కనిపిస్తుంది అనమాట. దే హ్యావ్ ఏ వాస్కులర్ స్టెమ్ ఫర్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క టెరిడోఫైటా ప్లాంట్లో మనకి వాస్కులర్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటి, xylem phloem అనేది ప్రజెంట్ అయింది. సో అందుకోసం భూమి నుంచి వాటర్ తీసుకుంటుంది అనమాట. సో ఇందాకలేంటి మాయిస్ట్ ప్లేస్లో, వాటర్ ప్లేస్లో డెవలప్ అయింది, ఇది మాత్రం అలా కాదనమాట. ఎందుకంటే దీంట్లో వాస్కులర్ సిస్టమ్ ఉంది కాబట్టి వాస్కులర్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, వాటర్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఇది గెయిన్ చేసుకుంటుంది. సో సమ్ ఆఫ్ ద కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెలాజినెల్లా, ఈక్విస్టీరియం, టెరీస్. సో ఇక్కడ టెరిడోఫైటా మొక్కలు ఏదైతే ఉన్నాయో టెరిడోఫైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, సెలాజినెల్లా, ఈక్విస్టీరియం, టెరీస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా ఈ మొక్కలు అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. బ్రయోఫైటా, టెరిడోఫైటా, మనకి తాళ్ళఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనమాట. సో టెరిడోఫైటాకి సంబంధించిన లక్షణాలు మీకు అర్థమైంది కదా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెరిడోఫైటా చూసుకుంటే ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెరిడోఫైట్స్ ఆర్ ఎస్ ఫాలోస్. సో మరి ఇక్కడ చూసుకుంటే దే ఆర్ సీడ్లెస్. సో దీంట్లో ఈ మొక్కలు హైయర్ మొక్కల్లా కనిపిస్తున్నా కానీ, అంటే xylem phloem ఉన్నా కానీ ఇది ఏముండదంట, సీడ్లెస్ అనమాట. దీంట్లో విత్తనాలు ఏమి ఉండవు. సో వాస్కులర్ ప్లాంట్స్ దట్ షో ట్రూ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. మరి ఇక్కడ ఏదైతే ఉందో వాస్కులర్ ప్లాంట్స్ అయితే ఉన్నా ఈ యొక్క xylem phloem ఏదైతే ఉందో అవి కలిగి ఉంటుంది. అండ్ షో ట్రూ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, అంటే ఒక దాని తర్వాత ఇంకోటి, ఓకేనా, మేల్ అండ్ ఫీమేల్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఫర్దర్ మోర్ ద స్పోరోపైట్ హ్యాస్ 2 roots, స్టెమ్ అండ్ లీవ్స్. సో మరి ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో ట్రూ రూట్స్ అలాగే స్టెమ్ అండ్ లీవ్స్ అనే మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఉందో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేది సీడ్లెస్గా ఉంటుంది, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ చేస్తుంది, అలాగే స్పోరోపైట్ దీంట్లో మనకి వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది మనకి రూట్, స్టెమ్, లీవ్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంది, కాకపోతే సీడ్స్ అనేవి కనిపించవు అనమాట. అలాగే ఫ్లవర్స్ కూడా కనిపించవు. అలాగే దే రిప్రొడ్యూస్ బై స్పోర్స్. ఇది దేని ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది, స్పోర్స్ ద్వారా చేస్తుంది, విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ స్పోరాంజియా. సో
సో స్పోర్స్ ఎక్కడైతే డెవలప్ అవుతాయో అంటే మేల్ గ్యామెట్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని స్పోర్స్ అంటారు. అది ఎక్కడ డెవలప్ అవుతుంది, స్పొరాంజియాలో డెవలప్ అవుతుంది అనమాట. దే మే బి హోమోస్పోరస్ అండ్ హెట్రోస్పోరస్. ఇది ఓన్గా తనంతరగా అదే హోమోస్పోరస్ అక్కడైనా రెడీ అవ్వచ్చు, లేదా హెట్రోస్పోరస్ ద్వారా కూడా ఇది జరగవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకు సంబంధించిన క్రిప్టోగ్యామ్స్. అంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో ఇది పార్ట్ 1 కింద కన్సిడర్ చేసుకోండి. మరలా ఈ యొక్క వీడియో కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2 కింద ఇంకొక వీడియో వస్తుంది, పార్ట్ 2 అనేసి పెడతాను, అది చూడండి. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్త చూసుకోండి. థాలఫైటా మనకి క్రిప్టోగ్యామ్స్ని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు. అది థాలఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనేది చెప్పాము. థాలఫైటా అంటే థాలస్ లైక్ స్ట్రక్చరు, స్టెమ్, రూట్, లీఫ్ ఏం కనిపించారు అనమాట. ఓకే అది. అలాగే బ్రయోఫైటా ఏదైతే ఉందో అది వేరనమాట, ఇది వేరనమాట. ఓకే. సో మనకి డిఫరెన్స్ టెరిడోఫైటా కూడా అర్థమైంది కదా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. 1-2 సార్లు మీరు ప్లే చేసుకొని చూసుకోండి. ఇక్కడ మెటీరియల్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్త చూసుకొని మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు CSINET కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు ఒకవేళ CSINET ప్రిపేర్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నా ఛానల్ మీరు లైక్ చేయాల్సిన అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దయచేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏమన్నా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ఫ్రీ టైంలో దీనికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ప్రియారిటీగా మీరు ఏదైతే కామెంట్స్ ఇచ్చారో దాని ప్రకారం వీడియోస్ చేస్తాను కాబట్టి. సో దయచేసి ఎక్కువ మందికి మీకేం కావాలో అటువంటి వీడియోస్ మీరు కాంటాక్ట్ అయితే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.